అండి, బాగున్నారు అందరూ. ఈ రోజు ఏంటంటే అండి, నేను ఈ గోంగూర ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నానండి. చూడండి, దానికి కావాల్సిన గోంగూర, కోడిగుడ్లు 4 కోడిగుడ్లు తీసుకున్నానండి. ఒకటి పెద్ద సైజు టమాటా, ఒకటి ఒక పెద్ద ఉల్లిపాయ, ఒకటి 4 పచ్చిమిరపకాయలు, చిన్నగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ ఏమో మసాలా పేస్ట్ అండి. కొద్దిగా పోపుకి జీలకర్ర, కరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించిందండి, బండి పెట్టుకుని 1 స్పూను ఆయిల్ వేసుకుంటామండి. ఆయిల్ వేసుకుని శుభ్రం కడిగి పెట్టుకున్న గోంగూర అండి. ఇది చేత్తో ఎలా పట్టుకుంటే గుప్పుడు అయ్యట్టు. ఇలా అండి మగ్గించుకుంటానండి. ఇందులోనే 3 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. వేసుకుని ఇలా మీడియం మంటలో పెట్టుకుని బాగా ఇదండి ఇలాగా మగ్గుతూ ఉంటుందండి. మనం కర్రీకి రెడీ చేసుకుందాం. ఇది ఓ పక్కన ఇది మగ్గుతూ ఉంటుందండి గోంగూర. మూత పెట్టుకుందాం. వేరే బౌల్ ఎక్కువ ఇంకోటి కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. బండి వేడయిందండి. దీంట్లో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. దీంట్లో ముందుగా ఒక చిటికెడు జీలకర్ర వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకునండి. కోడిగుడ్లు వేయించుకుందాం. ఇలా దోరగా ఫ్రై చేసి గుడ్లు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి, తొందరగా మగ్గుతాయి. బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకుందాం.
అండి గోంగూర మగ్గిపోయిందండి. ఇది గోంగూర స్టవ్ ఆఫ్ చేసుకుంటామండి. మగ్గు ఉల్లిపాయలు వేగినాయి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు, ఇవి కూడా కాసేపు మగ్గించుకుని ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినండి. ఎంతో కాదండి, కొద్దిగా టేస్ట్ కోసం. అదేవిధంగా నేను పచ్చి మసాలా పేస్ట్ చేసుకుంటాను కదండి, అదే కొద్దిగా ఒక అర స్పూన్ కదండి, కొద్దిగా అర స్పూన్ కంటే ఇంకా తక్కువగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో గుడ్లు వేసుకుంటున్నామండి. గుడ్లు వేసి కొద్దిగా ఒక అర స్పూను కారం వేసుకుంటున్నాము. ఒకసారి మసాలాలు అవి పట్టేటట్టు గుడ్లకి ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోస్తుంది. ఇప్పుడండి వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందామండి. ఇది ఉడికించుకుందామండి. ఈలోపు ఇది గోంగూరని పప్పు గుర్తించుకుని మెదుపుకుందామండి. పప్పు గుర్తు ఉంటుంది కదండి, దాంతో కొంచెం ఇలా గోంగూరని మెత్తగా మెదుపుకోండి. అంటే మిక్సీ పట్టుకుంటారండి కొంతమంది. ఈ గోంగూరనండి పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకుంటున్నానండి. ఇలాగా మెదుపుకున్న దాన్ని దాంట్లో వేసుకోవాలి. ఇదిగోండి ఇలా మెత్తగా మెదుపుకున్నాను. మెదుపుకుంటూ అయిపోయింది. సరేండి, ఇది మూత తీసి చూసుకుందామండి. ఇప్పుడండి ఇది గోంగూర మెదుపుకున్నాం కదండి, ఇది తీసి ఇందులో ఇది బాగా కలిసేటట్టు కలుపుకుందామండి. ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చేది. ఒకసారి మూత పెట్టుకుని కొంచెం
సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోయింది. ఒకసారి అండి మూత తీసి చూసుకుందాం. అదిగోండి ఆయిల్ సెపరేట్ అయిపోయింది కదండి. రెడీ. కోడిగుడ్లు గోంగూర మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేయడం. హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు గోంగూర ఎగ్ మసాలా కర్రీ చేశారు. అది టేస్ట్ చూసి చాలా బాగుందండి. గోంగూరతో కోడిగుడ్లు కర్రీ వెరైటీగా ఉందండి. ఇప్పుడు కూడా రొటీన్గా కర్రీ కాకుండా మా ఇంట్లో వెరైటీగా చేశారు. మీరు కూడా ట్రై చేయండి. ఇంకో విషయం, మా ఛానల్కి వ్యూస్ చాలా అనుకున్న దానికంటే చాలా మీ అందరి యొక్క సపోర్ట్తో వ్యూస్ చాలా ఎక్కువ వస్తున్నాయండి. చాలా సంతోషం. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ కూడా మిత్రులందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. చేసుకుని మాకు అందరూ కూడా సపోర్ట్ చేయండి. అలాగే ప్రతి వీడియోకి కూడా మీరు కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టారనుకోండి, మేము ఎలా చేస్తున్నాము ఏంటో ఒకవేళ మీ కామెంట్ చూసి మేము అలా కాకుండా ఇలాగని తీసుకుంటా కూడా మాకు అవకాశం ఉంటుంది. చాలా ధన్యవాదాలండి. మా వీడియో పూర్తిగా చూసి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.